మీరందరూ గమనించారా? మనం విద్యార్థులకు లైబ్రరీ పుస్తకాలిచ్చినప్పుడు వారు వాటిని చింపేసి వాటి కొరకు పోరాడుతూ ఉంటారు. అవును, మరికొందరు లైబ్రరీ పుస్తకాలను కూడా తిరిగి ఇవ్వరు. అవును, కొంతమంది విద్యార్థులకు పుస్తకాలపై గీసే అలవాటు కూడా ఉంటుంది. చాలా మంది విద్యార్థులు లైబ్రరీని కూడా ఉపయోగించకపోవటం నాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. కాబట్టి పరిష్కారం ఏంటి? సరే, పరిష్కారం చాలా సులభం. వారికి లైబ్రరీ పట్ల ప్రేమ కలిగేలా చెయ్యాలి. లైబ్రరీ అనేది వారి స్వంత స్థలం అని వారు భావించాలి మరియు దాని పుస్తకాలు వారికి చెందినవి. దానిని జాగ్రత్తగా చూసుకోవటం వారి బాధ్యత. వారు లైబ్రరీలో ఆడుతున్నప్పుడు, చదివేటప్పుడు, అన్వేషించేటప్పుడు మరియు నేర్చుకునేటప్పుడు వారు దానిని కూడా చూసుకోవాలి. దీనికోసం మనం వాటిని లైబ్రరీ నియమాలను సెట్ చేయటంలో చేర్చవచ్చు. వారు లైబ్రరీ నియమాలను సెట్ చేస్తున్నట్లయితే వారు వాటిని అనుసరించడానికి మరింత ఉత్సాహంగా ఉంటారు కదూ. ప్రారంభించడానికి మనము విద్యార్థులను రోజువారీ లైబ్రరీ నిర్వహణలో భాగంగా చేయాలి. అక్కడ వారు ముఖ్యమైన విషయాలపై బాధ్యత వహించొచ్చు. చిల్డ్రన్స్ లైబ్రరీ నిర్వహణ కమిటీ లేదా CLMCని ఏర్పాటు చేయటం ద్వారా మనము దీనిని చేయవచ్చు. ఏ విద్యార్థులు CLMCలో భాగం అవుతారో మనం ఎలా నిర్ధారిస్తాము? విద్యార్థులను స్వచ్ఛందంగా అడగడం ద్వారా, వారు తమ క్లాస్ టీచర్కి తెలియజేయటం ద్వారా దీన్ని చేయవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఒక ఆదర్శ CLMC సభ్యుడు బాగా చదవగల మరియు వ్రాయగల మరియు పాఠశాలకు క్రమం తప్పకుండా ఉండే విద్యార్థి ప్రతిరోజు అందుబాటులో ఉంటారు. లైబ్రరీ పుస్తకాలను ఎంచుకోవడంలో ఇతర విద్యార్థులకు సహాయం చేయగలరు. కాబట్టి తదనుగుణంగా పేర్లను ఖరారు చేయాలి. మనము వాలంటీర్లను అడగడానికి ముందు CLMC యొక్క బాధ్యతలను చర్చించడం కూడా చాలా ముఖ్యము. మనము ప్రతి తరగతి నుండి 2-3 మంది విద్యార్థులను ఎంపిక చేసుకున్నామని నిర్ధారించుకోవాలి. ప్రతి 6 నెలల తర్వాత ఈ సభ్యులను మార్చాలి. ప్రతి తరగతి నుండి కొంతమంది విద్యార్థులను ఎంచుకోవడం ద్వారా మనము విద్యార్థులకు CLMC బాధ్యతలను వివరించాలి. లైబ్రరీలో పరిశుభ్రత పాటించేందుకు ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకోవడం, పుస్తకాల సరైన అమరికలో ఉపాధ్యాయులకు సహాయం చేయటం, పుస్తక సంరక్షణ మరియు లైబ్రరీ నియమాలను అనుసరించడానికి ఉపాధ్యాయునికి సహకరించడం, లైబ్రరీని ఉపయోగించడానికి ఇతర విద్యార్థులను ప్రేరేపించడం, పుస్తకాల ఎంపికలో జూనియర్ గ్రేడ్ విద్యార్థులకు సహాయం చేయటం, పుస్తకాల సమస్య తిరిగి ఇచ్చే విషయంలో సహాయం చేయటం, లైబ్రరీ నిర్వహణకు సంబంధించిన విషయాలను చర్చించడానికి కమిటీ సమావేశాలలో చురుగ్గా పాల్గొనడం. ప్రతి విద్యార్థి వారి స్వంత పాత్రలతో సమలేఖనం చేయబడినట్లు నిర్ధారించుకోవడానికి లైబ్రరీ నోటీస్ బోర్డులో జాబితాను ఉంచవచ్చు. కాలానుగుణంగా లైబ్రరీకి సంబంధించిన ముఖ్యమైన విషయాలను చర్చించడానికి, తదనుగుణంగా ప్రణాళికలు రూపొందించడానికి ఉపాధ్యాయుని మార్గదర్శకత్వంలో కమిటీ విద్యార్థులు సమావేశమవుతారు. అనుసరించాల్సిన పుస్తక సంరక్షణ మరియు లైబ్రరీ నియమాల గురించి విద్యార్థులకు తెలియజేయటానికి ఇలాంటి పాయింట్లను నోటీస్ బోర్డుపై పోస్టర్ రూపంలో ఉంచాలి. MC నుండి సూచనలు తీసుకున్న తర్వాత ఉపాధ్యాయులు దీనికి జోడించవచ్చు. దీంతో మనము మన చర్చ ముగింపుకు వచ్చాము. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న వాటిని చూద్దాం.